అది ఎలాగనుకుంటున్నా మనసు తెలియదు ప్రసాదం కొడుతున్నారన్నా ప్రసాదే కదా మనసు తినే ప్రసాదే కదా మన హిందూ మతం సంగ్రహం అన్నవరంలో ప్రసాదం బుట్టల్లో ఎలుకలు తిరిగిన ఘటన కలకలం రేపుతోంది. ప్రసాదం కొనుగోలు చేసేందుకు వచ్చిన ఓ భక్తుడు ఎలకల్ని చూసి నివ్వెరపోయాడు. భక్తులకు అందించే ప్రసాదం విషయంలో ఇంత నిర్లక్ష్యమా అని అక్కడ ఉన్న సిబ్బందిని నిలదీశారు. వీడియో తీసి ఈఓకి ఫిర్యాదు చేశారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి భక్తుల సౌకర్యార్థం కొండ దిగువన జాతీయ రహదారి ప్రక్కన సత్యదేవుని నమూనా ఆలయం ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రసాదం నిల్వ ఉంచే బుట్టల్లో ఎలుకలు తిరుగుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భక్తులు దీనిపై మండిపడిపోతున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమై వెంటనే చర్యలు తీసుకున్నారు. 2 సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ప్రసాదం నిల్వ ఉంచే క్యాబిన్ వద్ద పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఈవో త్రినాథరావు ఆదేశించారు. ఎలుకలు లోపలికి ప్రవేశించకుండా క్యాబిన్కు మరమ్మతులు చేయించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది త్రిమూర్తులు, భద్రతా సిబ్బంది రాజును తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. జాతీయ రహదారి మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే భక్తులు నమూనా ఆలయం వద్ద ప్రసాదం కొనుక్కుంటారు. జనవరి 21వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో కొందరు భక్తులు ప్రసాదం కౌంటర్ వద్దకొచ్చారు. అక్కడ ప్రసాదం ప్యాకెట్లు నిల్వ ఉంచిన ప్లాస్టిక్ బుట్టలో నుంచి ఎలుకలు తిరగడం గమనించి తమ సెల్ ఫోన్స్ లో చిత్రీకరించారు. అది ఎలాగనుకుంటున్నా మనసు తెలియదు ప్రసాదం కొడుతున్నారన్నా ప్రసాదే కదా మనసు తినే ప్రసాదే కదా మన హిందూ మతం సంగ్రహం తప్పిస్తారు